హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్నో చూసారా ఎంత పడుతుందో. ఎంత స్నో పడుతున్నా ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? లిస్సీ లేక్ వెళ్తున్నాను. సో ఇంకా త్వరగా రెడీ అయిపోయి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాం. ఇంత కూల్ వెదర్లో కొంచెం స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, లేకపోతే ఎలా చెప్పండి. సో పిజ్జా తినేసి లిస్సీ లేక్కి స్టార్ట్ అయ్యాము. లిస్సీ లేక్కి ఓన్లీ కొన్ని బస్సెస్ మాత్రమే వెళ్తాయి. సో ఇంకా ఫాస్ట్గా బస్ స్టాప్కి వెళ్ళి అక్కడ బస్సు ఎక్కేసాము. మోస్ట్లీ ఇక్కడ నుంచి లిస్సీ లేక్కి 20 to 25 minutes బస్ జర్నీ అవుతుంది. అండ్ ఆల్సో నేను మీకు చెప్పాను కదా, చాలా తక్కువ బస్సెస్ మాత్రమే వెళ్తాయి. అండ్ ఆల్సో ఇక్కడ లొకేషన్ చూసారా, ఎంత గ్రీనరీగా ఉందో. ఫైనల్లీ ఇంకా ఇంత బస్ జర్నీ తర్వాత లొకేషన్కి రీచ్ అయిపోయాం. చూసారా, అసలు జనాలు చాలా తక్కువగా ఉన్నారు, ఎందుకంటే మనం వచ్చింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూపిద్దామని వచ్చాను, బట్ ఇంత స్నోఫాల్ తర్వాత ఇంకా సన్ రైజ్ ఎక్కడొస్తుంది, రాలేదు. ఇక్కడ పార్క్ లాగా కూడా ఉంటుంది. అండ్ ఈ లొకేషన్ చాలామందికి పిక్చర్స్కి ఇంకా షూటింగ్కి కూడా వస్తూ ఉంటారు. మార్నింగ్ కాబట్టి ఇంత చల్లో ఎవరు రాలేనట్టున్నారు. అసలు చూసారా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఇక్కడ డక్స్ అయితే ఐ ఫీస్ట్ గైస్, ఇంత క్యూట్గా స్విమ్ చేస్తున్నాయో. పిజియన్స్ని చూస్తూ ఉంటే ప్లెజెంట్ వెదర్లో ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుంది క్లైమేట్ ఇక్కడ. బట్ కొంచెం చలిగా కూడా ఉంది అనుకోండి, అది వేరే విషయం. ఇటు సైడ్ డక్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, వేరే సైడ్కి వెళ్ళి చూద్దాం. చూసారా, అసలు నా హ్యాండ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత చలి ఉందో. అండ్ ఇక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట. మనం ఏదైనా ఫుడ్ తినాలి అనుకుంటే ఇక్కడ మనం తినొచ్చు కూడా. తర్వాత మేము వేరే సైడ్ వచ్చాము. అక్కడ ఒక ఆంటీ తన బేబీతో పిజియన్స్ కోసం ఫుడ్ తెచ్చారనమాట. సో ఎంత బాగా పెడుతున్నారు అసలు. బేబీ చాలా ఎంజాయ్ చేసింది అండ్ మేము కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలా బయటకు వస్తూ ఉంటేనే కదా మనకు కూడా ఇంట్లో వాళ్ళకి దూరంగా ఉన్నా సరే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ డక్స్ చూసారా, నేను నా ఫ్రెండ్ అబ్జర్వ్ చేయడానికి వచ్చామన్నమాట. నువ్వు ఫస్టా నేను ఫస్టా అని రేసింగ్ పెట్టుకొని వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ ఈ లేక్లో వాటర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. ఇటు సైడ్ ఒక అంకుల్ ఈ వ్యూని అలోన్గా కూర్చొని పీస్ఫుల్గా కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత ఇంకా సర్లే ఇంకా కాసేపు డక్స్ని చూసి ఫోటో తీసుకుందామని చూస్తే ఇంకా అటు సైడ్ కాకుండా హిల్ సైడ్ వెళ్ళాము. అక్కడ ఆవులు తప్ప ఇంకేం లేవు గైస్. అండ్ ఇక్కడ ఒక కార్ ఉంది, ఆ కార్ దగ్గర తీసుకుందామని అనుకున్నాం, కానీ అది చూడడానికి చాలా హాంటెడ్గా ఉంది. సో ఇంకా ఫైనల్ టైం డక్స్ని చూసి బాయ్ చెప్పేద్దామని వచ్చాము. యాక్చువల్లీ టైం దాటితే మళ్ళీ బస్సెస్ ఉండవు, చెప్పా కదా, లిమిటెడ్ బస్సెసే వస్తాయి ఇక్కడికి. సో ఇంకా వాటికి బాయ్ చెప్పేసి అక్కడ నుండి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ ఈ డక్స్ కూడా ఎక్కువ మంది ఎటు సైడ్ వస్తే అటు సైడ్ నుండి వెళ్ళిపోతున్నాయి గైస్ వేరే సైడ్కి. సో ఇంకా మేము ఎక్కువ మంది లేని సైడ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ ఫైనల్లీ ఇంకా అన్నీ ఒకే దగ్గర ఉన్నప్పుడు కొన్ని క్లిప్స్ తీసా. చాలా బ్యూటిఫుల్ ఉంది లొకేషన్ మాత్రం. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే స్టూడెంట్స్, ఇంకా విజిట్ చేయాలని వాళ్ళు చెయ్యండి. అండ్ ఈ లేక్ చుట్టూ మంచి వాకింగ్ ట్రాక్ ఉందంట. మార్నింగ్ వాక్స్, జాగింగ్, సైక్లింగ్ కోసం చాలామంది వస్తారు. బై ద వే ఇక్కడ సైక్లింగ్ కూడా ఉంది. అండ్ ఇది ఈ లిస్సీ లేక్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇందులో న్యాచురల్ సల్ఫర్ ఉంటుందంట. అందుకే ఇక్కడ సాయిల్ అండ్ వాటర్ కొంచెం స్పెషల్ అంట. మనం మన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూర్చొని పిక్నిక్ చేసుకోవడానికి చాలా మంచి స్పాట్ ఇది. ఎందుకంటే దీని చుట్టూ గ్రీన్ హిల్స్ ఉండడం వల్ల చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇది టిబ్లీసీలో ఉన్న సిటీ మధ్యలో ఉన్న చిన్న న్యాచురల్ ప్యారడైజ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఈవినింగ్ టైంలో సన్సెట్ రిఫ్లెక్షన్ చూస్తే మైండ్ చాలా ఫ్రెష్ అయిపోతుంది. ఈసారి నేను ఇక్కడ పడే సన్సెట్ రిఫ్లెక్షన్ చూపించడానికి ట్రై చేస్తాను. ఈ రోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు మేము ఇప్పుడు టైం 11 or 12 అవుతుంది, అయినా సరే ఎవ్వరూ ఇంకా రాలేదు. సో ఒక్కరే విజిట్ చేయడం అంత సేఫ్ కాదు. ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్ తర్వాత ఒక బ్లూ వైన్ వచ్చింది, అది తీసుకొని మేము మెట్రో ఎక్కిపోయాము. మెట్రో నుంచి మేము లంచ్ చేయడానికి అంబూర్ బిర్యానీ స్పాట్కి వెళ్ళాం. మీలో ఎంతమంది అంబూర్ బిర్యానీ ట్రై చేశారో కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్.